హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తిరుపతిని అలాగే ఆదిలాబాద్ ని కలుపుతూ నిత్యం వేల మందిని గమ్యస్థానానికి చేరుస్తున్న కృష్ణా ఎక్స్ప్రెస్ లో రైల్వే శాఖ భారీ మార్పులు అనేవి తీసుకువచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో అత్యంత దూరం ప్రయాణించే ఎక్స్ప్రెస్ గా కృష్ణా ఎక్స్ప్రెస్ కి ఒక రికార్డ్ అనేది ఉంది. ప్రస్తుతం వచ్చిన మార్పులు ఏంటంటే, ఈ కృష్ణా ఎక్స్ప్రెస్ అనేది మార్చి 26 నుండి ఇక మీదట సికింద్రాబాద్ కి వెళ్లకుండా బైపాస్ లో వెళ్తుంది. ఈ రైలు మల్కాజిగిరి, మౌలాలి, సికింద్రాబాద్ ఈ 3 స్టాప్స్ ని స్కిప్ చేసుకుని ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ ఏ రూట్ లో వెళ్తుంది, అలాగే ఈ ట్రైన్ వెళ్లే రూట్ గురించి మనం మ్యాప్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కృష్ణా ఎక్స్ప్రెస్ ఇటు తిరుపతి నుండి వస్తుంది. సో ఇది వచ్చేసి కాజీపేట సెక్షన్ రూట్. ఇది మీకు ఇక్కడ చెర్లపల్లి కనిపిస్తుంది కదా, సో ఇది మెయిన్ పాయింట్. ఇది ప్రస్తుతం కృష్ణా ఎక్స్ప్రెస్ ఈ చెర్లపల్లి మీదుగా మౌలాలి, లాలగూడ లోకల్ షెడ్ అలాగే సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. ఇక్కడ నుండి మళ్ళీ మీకు ఇక్కడ లోకో రివర్సల్ అనేది చేసుకొని ఇక్కడ ఈ రూట్ లో వస్తుంది. ఇక్కడ మీకు ఒక రూట్ పైకి వెళ్తుంది కదా, ఇక్కడ మనకి మల్కాజ్గిరి మీద నుండి ఈ బొల్లారం, ఇక్కడ నుండి మేడ్చల్, అక్కన్నపేట ఈ రూట్ లోకి వెళ్ళిపోతుంది కృష్ణ. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇలా కాజిపేట సెక్షన్ నుండి వచ్చేసి సికింద్రాబాద్ కి వచ్చేసి లోకో రివర్సల్ చేసుకొని మళ్ళీ ఈ మల్కాజ్గిరి మీదుగా ఈ మేడ్చల్ సైడ్ వెళ్తుంది. సో ఇప్పుడు తీసుకొచ్చిన మార్పు ఏంటంటే, సో ఈ ట్రైన్ చెర్లపల్లి వరకు ఎటువంటి మార్పు అనేది లేదు. ప్రస్తుతం ఎలా ప్రయాణిస్తుందో అలాగే ప్రయాణిస్తుంది. ఈ చెర్లపల్లి దాటిన తర్వాత ఇక మీద ఇటు సికింద్రాబాద్ కి వెళ్ళదు. ఈ చెర్లపల్లి నుండి మనకి ఇక్కడ పైకి ఒక రూట్ ఉంటుంది. ఈ చెర్లపల్లి నుండి ఇలా పైకి వెళ్ళి ఇక్కడ మీకు ఈ బొల్లారం, ఈ మేడ్చల్ రూట్ లో కలుస్తుంది. ఇటు రాదు, ఈ సికింద్రాబాద్ దిక్కు రాదు. ఇంకా ఈ చెర్లపల్లి నుండి ఇలా పైకి వెళ్ళిపోయి ఈ మేడ్చల్ సైడ్ వెళ్ళిపోయి అటు ఆదిలాబాద్ సైడ్ వెళ్తుంది. వచ్చేటప్పుడు కూడా అంతే, ఇక్కడ మేడ్చల్ రూట్ లో వచ్చేసి ఇక్కడ అల్వాల్ నుండి ఇటు ఒక రూట్ వస్తుంది చెర్లపల్లికి. సో ఇట్లా చెర్లపల్లి మీదుగా వచ్చేసి ఈ కాజీపేట సెక్షన్ లోకి ఎంటర్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ నుండి తన రెగ్యులర్ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. సో ఈ ట్రైన్ సికింద్రాబాద్ కి వెళ్ళకపోతే ఇక్కడ లోకో రివర్సల్ అనేది ఉండదు. సో ఈ ట్రైన్ సికింద్రాబాద్ లో చాలా సేపు ఆపవలసి వస్తుంది ప్రస్తుతం. ఇక మీదట లోకో రివర్సల్ అనేది ఉంది కాబట్టి ఈ ట్రైన్ ఇలా వెళ్ళిపోతుంది బైపాస్ లో. టైమింగ్ కూడా చాలా వరకు కుదురుతుంది. అసలు ఈ కృష్ణ ఎక్స్ప్రెస్ అనేది డిలేగా ప్రయాణిస్తుంది. ఇంకా ఈ లోకో రివర్సల్ అనేది లేకపోవడంతో ఈ బండి మాక్సిమం ఆన్ టైం నడిచే అవకాశం ఉంటుంది. సో టైమింగ్స్ లలో ఎటువంటి మార్పు అనేది లేదు మనకి. ప్రస్తుతం ఈ చెర్లపల్లికి ఏ టైమింగ్స్ కి చేరుకుంటుందో అదే టైమింగ్స్ కి చేరుకుంటుంది. ఈ బొల్లారం కి ఏ టైం కి చేరుకుంటుందో అదే టైం కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా అంతే, ఈ బొల్లారం కి ఏ టైం కి చేరుకుంటుందో ఆ టైం కి చేరుకొని చెర్లపల్లికి వచ్చేస్తుంది అదే టైమింగ్స్ కి. ఈ ట్రైన్ తిరుపతి ఆదిలాబాద్ మధ్యలో 26వ తారీఖు, ఆదిలాబాద్ తిరుపతి మధ్యలో 27వ తారీఖున ఈ కొత్త అప్డేట్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఈ ట్రైన్ మల్కాజ్గిరి, మౌలాలి, సికింద్రాబాద్ ఈ 3 స్టాప్స్ ని స్కిప్ చేసుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్. నైస్ డే.